వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్స్లో ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ. భవన కార్మికులకు రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ 1000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన చంద్రబాబు. తొలి ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 1,00,000 పుష్పార్చన. జనసేన కోట రుక్మిణికి సచివాలయంలో ఘోర అవమానం, గేటు వద్ద అడ్డుకున్న భద్రతా సిబ్బంది. అక్రమ అరెస్టులపై జగన్కు వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు కేసు, స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ రుణమాఫీ స్వల్పకాలిక పంటల రుణాలకు వర్తించనుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్లుగా డిసెంబర్ 12, 2018 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న రుణాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనట్లు స్పష్టం చేసింది. మరోవైపు అన్ని పథకాల మాదిరిగానే ఈ రైతు రుణమాఫీకి కూడా రేషన్ కార్డును తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ మార్గదర్శకాలను బట్టి రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఆ వెంటనే లబ్ధిదారులందరినీ రుణాలు మాఫీ చేయనుంది ప్రభుత్వం. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి నిర్మాణ రంగాన్ని కుదేలు చేసిన గత ప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. అలాగే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి 1,600 కోట్ల బకాయి పెట్టి గత ప్రభుత్వం వేధించింది. కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారు వెంటనే 1000 కోట్ల విడుదల చేసి రైతులను అందుకున్నారని, మిగిలిన బకాయిలు కూడా తొందరలోనే తీర్చేస్తామని కొలుసు పార్థసారథి రైతులకు హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, రైతులు ఆ విధాన లోపం మూలంగా ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని, ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం, వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ, జియో ట్యాగ్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా, ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా, తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూయిష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా దాదాపు 90 రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి 84-90 రోజులైనా కూడా రైతులకు పేమెంట్ చెల్లించకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం. దాదాపు 1,600 కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం. దాంట్లో 1000 కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం. తొలి ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 1,00,000 పుష్పార్చన నిర్వహించిన అర్చకులు నేడు తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణలోని వేములవాడ, కొమరవెల్లి, యాదాద్రి వంటి ప్రముఖ ఆలయాలకు భక్తుల తాకిడి నెలకొంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో పలు ఆలయాలకు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దైవస్మరణలో నిమగ్నమవుతున్నారు. అటు ఏపీలోనూ ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శ్రీశైలం, మల్లన్న, విజయవాడ, కనకదుర్గ, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలకు భక్తులు చేరుకుని దర్శించుకుంటున్నారు. కాగా ఏకాదశి సందర్భంగా 2 రాష్ట్రాల్లోనూ ప్రముఖ ఆలయాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సచివాలయానికి వచ్చిన జనసేన కోట రుక్మిణి ఆమె ఎవరో తెలియక మొదటి బ్లాక్ దగ్గర అడ్డుకున్న భద్రతా సిబ్బంది
దీనితో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనై వెంటనే అధికారులకు సమాచారం అందజేసింది. వెంటనే సచివాలయ సిబ్బంది మొదటి బ్లాక్ వద్దకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సమాచారం లేక ఇలా జరిగిందని భద్రతా సిబ్బంది చెప్తున్నా తన జనసేనకు సంబంధించిన అధికారిని అని తెలిసే ఇలా చేశారంటూ కోటా రుక్మిణి ఆరోపణలు చేశారు. భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకునేలాగా సంబంధిత అధికారులకు కోటా రుక్మిణి ఫిర్యాదు చేశారు. నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో జీపీఎస్ అమలుపై వచ్చిన గెజెట్ నోటిఫికేషన్ను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు హర్షించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం, నన్ను అక్రమంగా అరెస్టు చేసి కస్టడీలో టార్చర్ మరియు హత్యాయత్నం చేయడంపై నేను పెట్టిన కేసు విషయంలో పలువురు నాయకులు, అధికారులు అవగాహనారహితంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఉండి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులలో జరుగుతున్న పురోగతి తదితర అంశాలపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నాపై జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా అంటూ ఆయన పేర్కొన్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్లో మరి గతంలో జీపీఎస్ అనే ఒక తలతెక్క పెన్షన్ స్కీమ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మరి ఆయన ఎప్పుడో మరి దాని మీద మరి గెజెట్ పబ్లికేషన్ కూడా ఇవ్వటం జరిగింది, ఒక జీవో ఇచ్చి. మరి ఆ సంగతి మరి లేటుగా అధికారులు బయటికి తీస్తే మరి నిన్న మరి కొద్దిమంది ఉద్యోగస్తులు కూడా తమ నిరసనని వెలిబుచ్చారు. నేను అప్పుడే అనుకున్నా ఇదేదో పాతదాన్ని చూసి మరి వెలుగులోకి వస్తే కంగారు పడుతున్నారు, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే న్యాయం చేస్తారు అని. మరి అదేవిధంగా ఈరోజు మరి ఎంతోమంది ఉద్యోగస్తుల్ని సిపిఎస్ రద్దు చేస్తాను అని, వారం రోజుల్లోనే రద్దు చేస్తానని ఆయన రావటం జరిగింది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. ఈలోపు ఈయన ఏమాత్రం గ్యారంటీ లేని ఒక పెన్షన్ స్కీమ్ని జీపీఎస్ పేరుతో, జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్, బట్ దానికి ఏమాత్రం గ్యారంటీ లేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ద టైటిల్. అలాంటి టైటిల్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో, అఫ్ కోర్స్ ప్రిడామినెంట్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిపిఎస్ స్థానంలో ఓపీఎస్నే తీసుకురావడం జరిగింది. సరే, ఇప్పుడు జీపీఎస్ని అయితే మరి తాత్కాలికంగా పక్కన పెట్టి దాని మీద అధ్యయనం చేస్తారు అని అనటం జరిగింది. డెఫినెట్గా సిపిఎస్ కన్నా మంచి పథకంతోనే చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆశాభావం అలాంటి నాయకులకి ఉంది. అలాగే ఉద్యోగస్తుల్లో కూడా ఆ ఆశాభావం ఉంది. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.